ఏపీ రాజకీయాలు ఒక్కసారి తిరగబడితే దానికి మళ్ళీ స్థిరత రావడానికి ఏళ్లు పడతాయి. విశ్వాసాలు, అంచనాలు, కూటములు, నమ్మకాలు ఇవన్నీ ఇక్కడ ప్రతి ఎన్నికకి కొత్తగా పుడతాయి. పాతవే అయినా కొత్తగా మలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ 2029కి ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఒక్కసారి మళ్ళీ వేడెక్కుతోంది. జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాడు. కానీ 2024లో వైసీపీ ఓటమితో పాటు జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఇదే: జగన్కి 2029లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? పరిస్థితి చూస్తే జగన్ ముందు పెద్దవాళ్ళు కూర్చున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిస్తే బీజేపీ హిందుత్వ పటిష్టతో కలిసి ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఒక పటిష్టమైన బేస్ను ఏర్పరిచింది. ఇక జగన్ విషయానికి వస్తే ఆయనకి ఇంకా బలమైన ఎమోషనల్ కనెక్షన్ ప్రజల్లో ఉంది. ఉద్యోగాలు, అమ్మ ఒడి, పెన్షన్లు ఇవన్నీ పాపులర్ స్కీమ్లే అయినా ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఇంకా కష్టపడాల్సిందే. జగన్ మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలి? ప్రజల్లో తాను చేసిన పనులన్నీ గుర్తు చేయాలి. గడిచిన పరాజయాన్ని అంగీకరించి కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి. కొత్త యువతలో మళ్ళీ అతని పట్ల హర్షం కలిగించాలి. అయితే జగన్కి మరో అవకాశాన్ని ఇవ్వడం ప్రజలు సిద్ధంగా ఉన్నారా? లేదా కూటమి ప్రభావం అధికమైందా? ఒకవేళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలు పెరిగితే అది జగన్కు రానున్న అత్యుత్తమ అవకాశంగా మారవచ్చు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే జనసేన ఓట్లు చీలిపోతాయి. చంద్రబాబు జనాల దృష్టిలో మళ్ళీ ఓల్డ్ స్టైల్ సీఎంగా కనిపిస్తే జగన్ అనే యంగ్ మేనిఫెస్టో మళ్ళీ ఉప్పెనలా వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలేది ప్రజలు ఎవరిని తిరిగి విశ్వసించాలనుకుంటున్నారు అనేదే. పెదవుల మీద మాటలు కాదు, చేతుల మీద ఆధారపడి ఉంటారు ఈసారి ఓట్లు. 2029లో జగన్ మళ్ళీ వస్తాడా? పవన్ బాబు కూటమి ఎప్పటికైనా బలంగా నిలుస్తుందా? లేదా బీజేపీ ప్రయోజనాల కోసం ఈ కూటమి ఉపయోగించి వదిలేసే వ్యూహంగా మారిపోతుందా? ఈ ప్రశ్నలన్నీ 2029 ఎన్నికల ముందు ఒక్కో అడుగుగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కేవలం అంచనాలే. కానీ ప్రజల చేతుల్లో ఓటుంది. ప్రజల గుండెల్లో ఎలాంటి భావోద్వేగాలు ఊగిపోతున్నాయో మనం వినాలి. సామాన్య రైతు చెబుతున్నాడు నీళ్లు కావాలి, విద్యార్థి చెబుతున్నాడు నాకు ఉద్యోగం కావాలి. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? హిందుత్వం పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు అని అంటున్నారు. బడి బలపరిచే పాలన కావాలి అంటున్నారు. కానీ ఒక మూలలో మన దేశ రాజకీయ వ్యూహాల లోతులు అర్థం చేసుకోకపోతే మనమే ఆలోచన లేకుండా ఓటేస్తాం. కూటమిలో తారతమ్యం స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడా? లేక మౌనం వెనుక మీనింగ్ ఉందా? ఒక్కో సందర్భంలో చంద్రబాబు స్వరం ఒప్పుకునేలా లేదు, ఎదురు తిరిగినట్టు లేదు. ఇలాంటి అస్పష్టత నేటి ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం. ఇలాంటి అస్థిరతలో జగన్ మళ్ళీ సీఎం అవడమా? అసలు అది సాధ్యమేనా? ఒక్క మాట ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ ఉన్నంత మాత్రాన విజయం వస్తుందా? అందుకు జగన్ వైపు జనం మళ్ళాలి, అది ఆమోదించాలి, వాటికి కారణాలు ఇవ్వాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇది మన భవిష్యత్తు. ఈసారి ఓటింగ్ అంటే కేవలం అభిమానం కాదు, ఇది ఒక బాధ్యత. మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో, లేక వాటిని మాయలు చూపుతూ కైవసం చేసుకునే రాజకీయం చేతుల్లోనా? ఇప్పుడు ఒక ప్రశ్న మన హృదయాల్లో వేసుకుందాం. మనకు పాలించే వాళ్ళు కావాలా? లేక మాయ చూపించే వాళ్ళ? లేక నిజంగా ఉద్యోగాలు, రోడ్లు లాంటి అభివృద్ధులు కావాలా? హిందుత్వం అది ఒక సంస్కృతి, కానీ దాన్ని ఓటింగ్ యంత్రంగా వాడుకుంటే అది ప్రమాదమే. కూటములు విడిపోతాయా? విడిపోతే జగన్కి మళ్ళీ వెలుగు కనిపిస్తుందా? లేదా
2029 ఎన్నికలు మనం రాష్ట్ర చరిత్రనే మార్చేస్తాయా? అసలు ఎవరు అర్హులు, ఎవరు కాదు? 2029 ఫలితం ఎవరిది? మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.